ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాన్. ఎలా ఉన్నారు గురుగారు? చాలా రోజులైన చూసి మన వీడియోలు చేయక కూడా చాలా రోజులు అవుతుంది. ఏ విధంగా ఉన్నారు? ఎలా ఉన్నారు? వారికే తెలుసు ఎంతమంది అంటే ఎక్కడెక్కడి నుండో అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. చాలా మంది నన్ను కలిశారు. ఈ దగ్గర 1.5 monthలో ఒక 100 మంది నన్ను డైరెక్ట్గా కలవడం జరిగింది. ఒక 100 మంది మినిమం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక రకరకాలైనటువంటి సమస్యలు, డబ్బు ఉన్నోరికి ఒక సమస్య, లేని వారికి ఒక సమస్య అన్నట్టుగా ఇక్కడ మళ్ళీ గురుగారు మీరు చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతూ ఉన్నది, మీరు చెప్పింది అక్షరాల మా జీవితం, అసలు మీరు సీసీ కెమెరా పెట్టేమైనా చూసారా అనే విధంగానే మా జీవితంలో జరిగింది. తక్కువ ఆలోచించకుండా అపాయింట్మెంట్ తీసుకొని మేము వచ్చాము అని ఒకరు అంటే, మరొకరు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా నాకు వివాహం బ్రేక్ అయింది దగ్గర దాకా వచ్చి, అసలు ఇలాంటి సన్నివేశాలు ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు? ఒకటే చెప్తున్నాను నేను. అంటే విషయం ఏమిటి అంటే, ఒక సాధన, అమ్మవారి సాధన ద్వారా ప్రతిదీ సాధించవచ్చును. అందులో మన యొక్క సబ్జెక్టు. నేను చెప్పేది ఒకటే, నేను చెప్పేది ఒకటే ఏమిటి అంటే, మీ జీవితము మధ్యలో ఆగింది అని బాధపడుతున్నారా? అది మళ్ళీ మనము అత్యంత అద్భుతంగా ముందుకు తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక చెట్టు పూర్తిగా ఎండిపోయింది, దాన్ని మరి మనం కొత్త విత్తనం పెట్టడమా లేదా ఏమిటి అనేటువంటిది ఆ పరిశోధన చేసుకొని మనం ముందుకు వెళితే బాగుంటుంది. గురుగారు, శని వక్రదృష్టి ప్రభావం వల్ల మీనరాశి వాళ్ళకి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది? అసలు ఏంటి శని వక్రదృష్టి? ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఈ రాశి వాళ్ళ మీద? ఎన్ని రోజులు ఈ ప్రభావం ఉంటుంది? ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ప్లస్లో మైనస్లు తెలియజేయండి. తప్పకుండా. శని వక్రదృష్టి అనగానే ఎవరు ఆందోళన పడాల్సినటువంటి పని లేదు. ఇంకా బలంగా ముందుకు వెళ్తారు. ఒక నేలను తాకినటువంటి బంతి ఏ విధంగానైతే పైకి లేస్తుందో ఆ విధంగా మీ జీవితాలు మారబోతున్నాయి. ఇది సత్యం. కనుక ఈ జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకు మరి మీ రాశిలోనే రేవతి నక్షత్రంలో సంచరించే అటువంటి శని భగవానుడు వక్రదృష్టిగా వచ్చి మళ్ళీ కొడితే మేషానికి వెళ్ళబోతాడు. ఆల్రెడీ మేషానికి 2027 మే జూన్లో వెళ్ళిపోవాలి. సో మరి ఈ వక్రదృష్టి తర్వాత టకటక పనులు ఆల్రెడీ మేషంలోకి వెళ్ళిపోతే ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన పనులు ఇచ్చేస్తాడు. మరి ఇప్పుడు ఏమిటి? 12వ భావాన్ని, 2వ భావాన్ని చూస్తాడు. ఎప్పుడైతే శని వక్ర దృష్టి ఉంటుందో, శని కాదు ఎవరైనా, శుక్రుడు కానీ బుధుడు కానీ, బుధుడు మార్కెటింగ్ రిలేటెడ్, కుజుడు భూ సంబంధిత. 2024లో కుజుడు స్తంభించిండు, 6 నెలలు స్తంభించిండు. ఆ 6 నెలలు కూడా అప్పుడు ఏర్పడిన భూ సంబంధిత ఇబ్బందులు ఇప్పటికీ కోలుకోలేదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీనరాశి వారు 2022 ఆగస్టు నుండి 2022 నుండి 23, 24, 25, 26 ఈ 3.5 ఏళ్ళు ఇది వేరు పీరియడ్. దీని ముందు వేరు పీరియడ్. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. 20 సంవత్సరాలు వారి వయసు రీత్యా 50 ఏళ్ళు ఉన్నాడు అనుకోండి, 30 ఏళ్ళకి వెళ్ళిపోయారు. 30 ఏళ్లకు వారి వద్ద ₹1,00,000 ఉండొచ్చు. స్టిల్ 2021లో ₹1,00,00,000 ఉండొచ్చు. 99 లక్షలు కూడా పోగొట్టుకున్నారు. అర్థమైందా? ఆ విధమైనటువంటి ఇబ్బందులు ఫేస్ అవుతున్నారు. ఎందుకు? ఏమిటి? ఇంకా మేము ఇక్కడే ఉంటాం, మేము ఇదే దరిద్రంలో ఉంటాము అని అనుకుంటే మీ ఇష్టం. రండి, నన్ను కలవండి, నాతో మాట్లాడండి. ఎప్పుడైతే నాతో మాట్లాడతారో
అంచెలంచెలుగా మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఇది గమనించుకోదగ్గ విషయము. కనుక ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో, ముఖ్యంగా అంటే మరీ ముఖ్యంగా ఈ యొక్క రాబోయే రోజులలో అంటే 2027 జూన్ జూలై తర్వాత నుండి ఇంకా కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటవి. ఈ యొక్క శనేశ్వరుడు మీకు ద్వితీయ భావానికి అంటే ఏలినాటి శనిని వదిలేసి రెండో భావానికి అంటే రెండో ఫేస్లోకి వెళ్ళేటువంటి తరుణంలో ఇబ్బందులను ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు పంచమాతు గురుడు వచ్చాడు. ఈ గురుని మూలకంగా కొంతమందికి బాగుండాలి, కానీ బాలేదు. చాలామంది వచ్చారు. మొన్న నేను ఇప్పటికీ 2 నెలల ఇంట్లోనే ఉన్నా. ఈ ఒక 100 మందిలో ఒక ఎంతలైనా కూడా 100 డైరెక్ట్ అపాయింట్మెంట్స్, ఒక 200 కాల్స్, 200 ఇంకెక్కువనే ఉన్నవి. ఇందులో 35 to 40% మీనరాశి వాళ్ళే ఉన్నారు. సో ఈ మీనరాశి వాళ్ళు డేటా బర్త్ ఓపెన్ చేయగానే మీనరాశి, అరే ఇంతకన్నా ఇంత ఘోరాతి ఘోరంగా ఉన్నారేంది? కుటుంబాన్ని వదిలేసి దూరం వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంట్లో చిటికేసి మరి 40 లక్షల అప్పు చేసి అమెరికాకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు లేక ట్రంప్ మూలకంగా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు అక్కడ. ఒకరైతే పాపం ఎప్పుడో 12 ఏళ్ల క్రితం డ్రంక్ అండ్ డ్రైవ్ అక్కడ అమెరికాలో దొరికినటువంటి కేసును బయటికి తీసి వీసాలు రిజెక్ట్లు కొట్టుతున్నాడు. ఆయన చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది, ఇట్లా కూడా ఉంటుందా అని చెప్పి. ఇంగ్లీషు మనకేంది, అది మొట్టమొదలు అమెరికాకు వెళ్ళేటువంటి తరుణంలో ఒక ఇంటర్వ్యూ అవుతుందట ఎయిర్పోర్ట్లో, అదేదో ఎవరో మాట్లాడతారు. ఎస్ కరెక్ట్. దానికి సంబంధించి పాపం ఇతనికి కొంచెం మాట తడబడుతుంది. మాట ఇట్లా తడబడితే మాట అది పర్ఫెక్ట్గా చెప్పలేకపోయాడు. దానివల్ల క్యాన్సర్ అయ్యింది వాళ్ళ బాధ వర్ణనాన్ని. ఇలాంటివి ఎన్నెన్నో కూడా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు మన మీనరాశి వారు. ఈ తరుణంలో ధన వ్యయము, అదేవిధంగా ప్రమాద సూచనలు, విచారము, వ్యయ ప్రయాసలు, అధికంగా శ్రమించేటువంటి పరిస్థితులు, యాక్సిడెంట్స్, పిల్లలు కార్లు నడుపుతున్నారా, 2 వీలర్స్ నడుపుతున్నారా, బీ కేర్ఫుల్. తల్లిదండ్రులారా మీకే చెప్తున్నా, మీ పిల్లలు మీనరాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ శని రాహు 12లో ఉన్నటువంటి రాహుపై శని దృష్టి ఉన్నది. జాగ్రత్త. సినీ ఇండస్ట్రీలో మీనరాశికి సంబంధించినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో కొంత వారిపై అఘాయిత్యాలు కానీ, కొంత కమిట్మెంట్స్ రిలేటెడ్ వీరు బాధపడడాలు కానీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదో ఒక పెను సంచలనం అయితే తప్పకుండా బయటికి వస్తుంది రాబోయే డిసెంబర్ లోపు. ఇక మరొక విషయం ఏమిటయ్యా అంటే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు, మన మాట మూలకంగా కొంత ఇబ్బందులు ఎదురవ్వడము, గౌరవ నాశనము, ప్రమాదాలు, అనారోగ్యము, మనశ్చింత, ఎటు చూసినా ప్రమాదం కనబడుతుంది. మీనరాశి వారు చాలా 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 జాగ్రత్త. ప్లస్ మేషం వాళ్ళ కూడా జాగ్రత్తనే. ఇక్కడ మేషరాశి వారు కూడా జాగ్రత్తనే. సో ఓవరాల్గా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఇట్టి విషయాలకై వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటిది ఇది అక్షర సత్యం. సో మీరు ఎక్కడైనా ఉండనివ్వండి, మీ మనసులో అమ్మవారు అనేటువంటి ఆవిడ ఫలానా వ్యక్తిని కలవాలి అని కానీ, ఫలానా వ్యక్తితో మాట్లాడాలి అనేటువంటిది కానీ మీకు అనిపిస్తుంది. అసలు ఈ వీడియో చూసేవారే అదృష్టవంతులు నేను చెప్పాలంటే. ఖచ్చితంగా వారు ఈ వీడియో చూసి
నిజంగా మనతో మాట్లాడారు అంటే రాసి పెట్టుకోవచ్చు, నువ్వు ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోవచ్చు, నాతో మాట్లాడినటువంటి క్షణం కూడా వారు రాసి పెట్టుకోవచ్చు. ఎంత తొందరలో వారి జీవితంలో మార్పులు చూడాలి అని అనుకునేటువంటి వారు అంత తొందరగా కింద కనబడేటువంటి నెంబర్ను సంప్రదించుకోండి. సో వ్యక్తిగత జాతక రీత్యా తప్పకుండా దశ అంతర్దశలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓవరాల్ గా శని వక్ర దృష్టి ప్రభావం వల్ల మీనరాశి వాళ్ళకి ఎలాంటి పరిణామాలు అయితే జరగబోతాయి? ఇంకొక విషయం ఇక్కడ కరెక్టే, గమ్మత్తుగా ఉండని, అట్లా ఉండని, నేను ఏదో గుర్తొచ్చింది చెప్పిండు అన్నట్టుగా ఉంటుంది. కట్ ఏం లేదు, ఇది కట్ ఇది రిపీట్. సో అయితే ఎండింగ్ లో అని కాకుండా విషయం ఏమిటి అంటే, ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో సంతానానికి సంబంధించినటువంటి బలము ఉన్నది, వివాహానికి సంబంధించినటువంటి బలము ఉన్నది. అయితే విదేశాలకు ప్రయాణం చేసే తరుణంలో కొంచెం వెయిట్ చేయండి, తొందరపడకండి. రాహుపై శని దృష్టి ఉంది, ప్రయాణాలలో ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉన్నది కనుక చెప్పలేదు. ఏరోప్లేన్ కూలిపోవచ్చును, లేదా యాక్సిడెంటే కావచ్చును, ఏదైనా కావచ్చును. ఉదాహరణ చెప్తున్నా. కనుక అప్పుడు మొన్న జనరల్గా ఒక ఆమె మన దగ్గరికి వచ్చి జనరల్గా వాళ్ళ అమ్మాయి కోసం మాట్లాడినటువంటి ఆమె, అమ్మ మీరు ఒకసారి హాస్పిటల్ వెళ్ళి చెక్ చేసుకోండి, నాకు ఎందుకో మీ గొంతుకు సంబంధించింది ఏదో ఇన్ఫెక్షన్ ఉన్నది అనిపిస్తుంది, లైక్ ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పంటే ఆమె నిన్న రాత్రి ఫోన్ చేసి ఏడుస్తాను. ఏందమ్మా అంటే, నాకు గడ్డ అయింది, ఇందులో గడ్డ అయిందట, తొలగించాలి అని చెప్పి అన్నారు. ఒకవేళ అయితే క్యాన్సర్ గడ్డ కావచ్చును, చెప్పలేమని చెప్పి, అదే భయం అవుతుంది, నార్మల్ వస్తుందా ఎట్లా వస్తుంది అని. నార్మలే వస్తుంది, కంగారు పడకని చెప్పిన. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయంగా ఇప్పుడే జస్ట్ మెసేజ్ చేసింది నార్మల్ వచ్చింది అని చెప్పి. సో అంటే మనకు సంబంధం లేని విషయం అంటే జనరల్గా చెప్తున్నా కనుక సత్యంగా మీ జీవితాన్ని మార్చుకోండి అంతే. శని వక్ర దృష్టి ప్రభావం వల్ల మీనరాశి వాళ్ళకి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో మంచి విశ్లేషణ జరుగుతుంది. ధన్యవాదాలు. మహాదేవ్.